Good morning aspirants. Andhra Pradesh Public Service Commission Group 2 Roster Points కేసు ఈరోజు హియరింగ్ ఉంది. లాస్ట్ హియరింగ్ లోనే అంటే సెప్టెంబర్ 11th జరిగిన హియరింగ్ లోనే పిటిషనర్స్ తరఫున ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ కావడం జరిగింది. ఈరోజు పిటిషనర్స్ తరఫున ఆర్గ్యుమెంట్స్ తిరిగి స్టార్ట్ కావడం జరుగుతుంది. పిటిషనర్స్ తరఫున ఆర్గ్యుమెంట్స్ కొనసాగించడం జరుగుతుంది. పిటిషనర్స్ తరఫున ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత రెస్పాండెంట్స్ ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ కావడం జరుగుతుంది. ఒకవేళ గౌరవ ఆంధ్రప్రదేశ్ ఏజీ గారు కోర్టుకు అటెండ్ అయితే 1-to-1 ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉంది. సో దాంతో గ్రూప్ 2 కేసుకు సంబంధించి ఆర్గ్యుమెంట్స్ అన్ని కంప్లీట్ కావడం జరుగుతుంది. దాని తర్వాత జడ్జిమెంట్ రావడానికి కోర్టు ఆర్డర్స్ని జారీ చేయడానికి అవకాశం ఉంది. సో ఈ మంత్ లాస్ట్ లోపు గ్రూప్ 2 కేసు కంక్లూడ్ స్టేజ్కి రావడానికి అవకాశం ఉంది. ఈ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసు పైన కోర్టు ఇచ్చే ఆర్డర్సే గ్రూప్ 1 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కూడా వర్తించడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నది ఈరోజు గౌరవ ఏపీ హైకోర్టు యొక్క కాజ్ లిస్ట్. ఈ కాజ్ లిస్ట్లో గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసు నెంబరు 48 అనమాట. సో 48 అంటే లంచ్ తర్వాత లేదా జస్ట్ బిఫోర్ లంచ్ హియరింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ జడ్జి గారు లంచ్ తర్వాత పూర్తి సెషన్ని గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసుకే కేటాయిస్తే ఈరోజే గ్రూప్ 2 కేసుకు సంబంధించి టోటల్ ఆర్గ్యుమెంట్స్ పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది. గౌరవ ఏజీ గారు కోర్టుకు హాజరైతే 1-to-1 ఆర్గ్యుమెంట్స్ కూడా జరగడానికి అవకాశం ఉంది. సో గ్రూప్ 2 కేసుకు సంబంధించి ఇవే ఫైనల్ ఆర్గ్యుమెంట్స్. అండ్ ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గౌరవ ఏపీ హైకోర్టులో జరుగుతున్న లీగల్ ఆర్గ్యుమెంట్స్ని లైవ్లో చూస్తున్న వారి యొక్క డిస్టర్బెన్స్ ఎక్కువగా క్రియేట్ చేస్తుండడంతో గౌరవ జడ్జి గారు లాస్ట్ హియరింగ్ని లైవ్ చేయడానికి యాక్సెప్ట్ చేయలేదు. సో ఈరోజు జరిగే ఆర్గ్యుమెంట్స్ కూడా లైవ్ ఇవ్వడానికి జడ్జి గారు యాక్సెప్ట్ చేస్తారో లేదో ఇంకా తెలియదు. మీరు లాగినే కోర్టులో జరుగుతున్న పరిణామాలను పరిశీలించేటప్పుడు కోర్టు ప్రొసీడింగ్స్ని ఖచ్చితంగా ఫాలో కండి. ఎటువంటి డిస్టర్బెన్స్ని క్రియేట్ చేయొద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.